అన్నార్తుల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసింది. ఎవరన్నా తమ ఇంట్లో మిగిలిపోయిన ఆహారం అక్కడికి ఉంచితే వాటిని అవసరమైన వారు తీసుకొని వాళ్ళు పంచుకోవచ్చు. దీన్ని ప్రచారం చేసింది కూడా. కానీ నిర్వహణ లోపంతో వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఆహారం వృధా అవ్వకుండా అవసరం ఉన్నవారికి అందేలా ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే అవి బాగానే పనిచేశాయి. కానీ అవసరం ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి కూడా. ఎంతోమంది ఆకలి తీర్చాయి. అయితే క్రమంగా వాటి నిర్వహణ సరిగ్గా లేకుండా పోవడంతో, అవసరమైన విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆహారాన్ని ఆదా చేయడం, పేదవారికి ఆహారం ఇవ్వడం అనే కొత్త ప్రణాళిక బీటలు వారుతోంది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఇన్స్టాల్ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ యూజ్ ఏంటంటే, ఎవరైనా ఫుడ్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే నిజమైన వ్యక్తులు ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి తింటారు. కానీ ఆ ఫ్రిడ్జ్ పాడైపోవడం వల్ల ఎవరు కూడా అక్కడికి ఫుడ్ తీసుకొచ్చి పెట్టడం లేదు. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ పరిస్థితి చూస్తున్నారు, మొత్తం వర్షానికి తడిసి ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా తుక్కు అయిపోయింది. ఇలాంటి ఫ్రిడ్జ్లు చాలా చోట్ల ఇన్స్టాల్ చేశారు, కానీ ప్రాపర్ మెయింటెనెన్స్